హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను మాడవీధుల్లో ఏమేం టెంపుల్స్ ఉన్నాయి అని చెప్తాను. ఎంతమందికి ఈ టెంపుల్స్ గురించి తెలుసో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్స్ అని విజిట్ చేశాను. మొదటిగా చెప్పాలంటే సారంగి రెస్టారెంట్ పక్కనే మనకి ఒక రాగి చెట్టు కింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అలాగే వారితో పాటు ఒక శివాలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్స్ పక్కనే మనకి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకి రైట్ సైడ్ శ్రీ వెంగమాంబ డైనింగ్ హాల్ అంటే అన్నదాన సత్రం ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి మాడ వీధులు వస్తాయి. అలాగే స్ట్రెయిట్‌గా వెళ్ళామనుకోండి, రైట్ సైడ్ మనకి కొంచెం హైట్‌లో మనకి హయగ్రీవ టెంపుల్ ఉంటుంది. తరువాత శ్రీ హయగ్రీవ టెంపుల్ పక్కనే మనకి శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు పాలరాతితో చేయబడున్నాయి. ఈ టెంపుల్స్ ఆపోజిట్‌లోనే మనకి శ్రీ వరాహ స్వామి టెంపుల్ ఉంటుంది. మనము స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత గుడి మహాద్వారం ఎదురుగా ఒక సన్నని పొడవాటి మండపం కనపడుతుంది. అది ఏంటి? దానికి ఒక గొప్ప కథ ఉంది. శ్రీ రామానుజ వారి టైంలో వెంకటేశ్వర స్వామి వారి కొన్ని ఉత్సవాలు తిరుచానూరులో జరిగేవి. అప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారు స్వామివారి అన్ని ఉత్సవాలు తిరుమలలోనే జరగాలి అని ఆదేశించారంట. అప్పుడు గుడి చుట్టూ ఉన్న మాడ వీధులను అండ్ చుట్టుపక్కల మండపాలను కట్టడం స్టార్ట్ చేశారంట. అది సమ్మర్ టైం ఉండడం వల్ల అక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తున్నారంట. అప్పుడు మహాద్వారం ముందు అంటే ఇప్పుడు ఉన్న ఆ మండపం దగ్గర ఒక గొల్ల వనిత చల్లని మజ్జిగ అమ్ముతూ ఉండేదంట. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తుల దగ్గర నుంచి తను మజ్జిగ అమ్మి డబ్బులు తీసుకునేది. అలాగే స్వామి గుడిలో మండపాలు నిర్మించడానికి వచ్చిన వారి దగ్గర నుంచి మజ్జిగ ఇచ్చిన తర్వాత తను ఏమీ డబ్బులు తీసుకునేది కాదంట, వాళ్ళకి ఉచితంగానే ఇచ్చేదంట. సో ఇది గమనించిన కొంతమంది స్వాములు తన దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు వీళ్ళకి ఉచితంగా ఎందుకు ఇస్తున్నావు అంటే తను చెప్పేదంట, అయ్యా మీరు శ్రీవారి కోసం పనిచేస్తున్నారు, స్వామి కోసం మీరు పనిచేస్తున్నారు, మీకు మజ్జిగ ఇవ్వడం ద్వారా నాకు ఏదో కొంచెం పుణ్యం దక్కుతుంది అని నా ఉద్దేశం. అలాగే నా చివరి కోరిక ఏదన్నా ఉంది అంటే అది స్వామివారిని చేరుకోవడం అని చెప్పిందంట. తన మాటలలోని అమాయకత్వాన్ని గమనించిన ఆ స్వాములు, అమ్మ మీ కోరిక తీరాలంటే మీరు అనంత్ ఆల్వార్ గారిని తిరుమల నంబిని కలవాలి అని చెప్పారంట. సో అప్పుడు ఆ గొల్లవనిత వెంటనే తిరుమల నంబి అండ్ అనంత్ ఆల్వార్ గారి దగ్గరికి వెళ్ళి, స్వాములు మీరు స్వయాన ఆ గోవిందుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారితో మాట్లాడతారు కదా, సో నాకు వైకుంఠ ప్రాప్తిని కలిగించమని చెప్పండి అని చెప్పి అడుగుతుందంట. అదే రోజు ఈ ఇరువురు ఆ గొల్లబామ గురించి శ్రీ వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారంట. అయితే అప్పుడు ఆ స్వామివారు ఈ కార్యం ఎవరి చేత జరిపించాలో వాళ్ళకి సెలవిస్తారంట. ఆయనే శ్రీ రామానుజాచార్యులు వారు. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ రామానుజాచార్యులు వారు తిరుమల చేరుకుంటారు. సో తిరుమల చేరుకున్న వెంటనే శ్రీ రామానుజాచార్యులు వారి దగ్గరికి ఈ గొల్ల వనిత వెళ్ళి, స్వాములు మీరు తలుచుకుంటే నాకు వైకుంఠ ప్రాప్తం జరుగుతుంది అని చెప్పారు అని అడుగుతుందంట. సో అప్పుడు రామానుజాచార్యులు వారు అక్కడ కొన్ని మంత్రాలు చదువుతూ ఒక తాటాకు తెప్పించి ఆ తాటాకుపై శ్రీనివాస ప్రభు మోక్షం కలిగించుగాక అని రాస్తారంట. రాసి ఆ గొల్లబామ చేతిలో పెట్టగానే ఆ తాటాకు ఆ గొల్లవనిత చేతిలో పెట్టగానే ఆమె శరీరంలో నుంచి ఏవో దివ్యకాంతులు వచ్చి తను మాయమైపోయింది. అయితే ఆ గొల్లవనిత గుర్తుగా
అక్కడ ఒక మండపం కట్టాలి అని శ్రీ రామానుజాచార్యులు వారు ఆదేశించారంట. అదే మండపం శ్రీవారి గుడి బయటికి రాగానే మనకి ఎదురుగా కనపడుతుంది. దాని పేరే గొల్ల మండపం అని పిలుస్తున్నారు. సారంగి రెస్టారెంట్ ఆపోజిటే మనకి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది.